ఇక్కడ ఐ మస్ట్ ఆస్క్ అండి, జానీ మాస్టర్ మీద వచ్చిన అలిగేషన్స్ మాత్రం సబ్స్టాన్షియల్గా వచ్చాయని అనుకోవాలి కదా? అంటే ఇంతవరకు అంతవరకు సబ్స్టాన్షియల్ అంటే ఫస్ట్ థింగ్ అండి, అంటే మీరు దీంట్లో లీగల్గా ఏం ఆలోచించొద్దు. ఐఎమ్ టెలింగ్ ద ఏజ్ ఆఫ్ ద విక్టమ్, షీ ఈస్ వెరీ యంగ్, వల్నరబుల్ ఏజ్, అది కన్సిడర్ చేసి అండ్ ఉన్న అథారిటీ పవర్ ఈమదేంటి స్టేచర్ అలా కన్సిడర్ చేసి ప్రైమా ఫేషియా చూస్తే మాత్రం ఇట్ లుక్స్ దట్ వే దట్ ఇట్ ఏదో ఎక్సర్సైజ్ ఆఫ్ పవర్ ఫర్ అన్డ్యూ అన్ఫేర్ బెనిఫిట్ హస్ బీన్ డన్. ప్రైమా ఫేసి ఇట్ సర్టెన్లీ లుక్స్ ఇతరులు కూడా వచ్చి చాలా మంది ఇలాగా అంటే ప్రపోజిషన్ చేసి డైరెక్ట్గా ఇండైరెక్ట్గా ఇతను కామెంట్స్ చేసి రిమార్క్స్ చేసి ఫలానా కరవాన్లోకి రావాలని చెప్పినట్టుగా ఏవో వినిపిస్తున్నాయి మనకి. సో మీరు ఏ డైరెక్షన్లో ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు? అంటే విక్టిమ్తో మాట్లాడారు, మీరు మాట్లాడారు, అండ్ కాకుండా జానీ మాస్టర్ని పిలిచి మాట్లాడారా? జానీ మాస్టర్ స్టేట్మెంట్ కూడా రికార్డ్ అయింది. హీ ఈస్ ఫాలోయింగ్ ద ప్రొసీజర్ అండి యాజ్ ఆఫ్ నౌ, హీస్ ఫాలోయింగ్. అంటే ఇప్పుడు ఏంటంటే మనకి ఇలా కంప్లైంట్ వచ్చాక కొన్ని టైమ్ లైన్స్ కూడా ఎదురవ్వాల్సి ఉంటుంది. కంప్లైంట్ తీసుకోవడము, తర్వాత రెస్పాండెంట్కి అది పాస్ చేయడము, తర్వాత వీ హ్యావ్ టు గివ్ సమ్ టైమ్ సో దట్ హీ విల్ రివర్ట్ బ్యాక్. ఆయన ఏమనుకుంటున్నారు, హిస్ స్టోరీ కూడా ఇంపార్టెంట్ కదా దేంట్లో అయినా, అది తీసి తర్వాత ఎవిడెన్స్ విట్నెస్ దాన్ని బట్టి వీ షుడ్ అరైవ్ టు అ కంక్లూజన్. టఫ్ స్పాట్ అండి. ఒకవైపు మన దేశంలో పరిస్థితుల వల్ల అండ్ ఆల్సో ఇన్ జనరల్ బై అండ్ లార్జ్ ఉమెన్కి ఫేవర్ అయ్యే లాస్ అండ్ పరిస్థితులు ఉండాలని పోరాటాలు ఉద్యమాలు జరుగుతున్నాయి. ఇంకోవైపు చట్ట పరిధిలో అంటిల్ ప్రూవెన్ అదర్వైజ్ ఎవ్రీబడి ఈస్ డీమ్డ్ ఇన్నోసెంట్. మధ్యలో దెర్ ఇస్ ఆబ్వియస్లీ అ మీడియా ట్రయల్ దట్ గోస్ ఆన్. సో హౌ డూ యూ ఫీల్ యాజ్ అ లాయర్? అంటే ఇన్ ఫేర్నెస్ దీన్ని ఎలా డీల్ చేయాలంటారు? ఒకవేళ ఇఫ్ ఈస్ ప్రూవెన్ టు బీ గిల్టీ ఎలాంటి శిక్షలు ఉంటాయంటారు? ఒకవేళ ఇఫ్ ఈస్ నాట్ ప్రూవెన్ టు బీ గిల్టీ, వాట్ ఈస్ ద జస్టిస్ దట్ విల్ బీ సర్వ్ టు దిస్ గర్ల్ హూ హెస్ కంప్లైంట్? ఇప్పుడు వీ విల్ గో విత్ న్యాచురల్ జస్టిస్ ప్రిన్సిపల్స్ ఏనండి. ఇట్ వోంట్ బీ లైక్ ఆమె ఉమెన్ కాబట్టి ఆమె చెప్పిందంతా కరెక్ట్ అలా ఈ విషయంలోనే కాదు, ఇన్ ఎనీ కంప్లైంట్ అవ్వదు కదా. వీ హ్యావ్ టు సీ బోత్ ద సైడ్స్. ఇప్పుడు ఇది ఫేక్ ఎలిగేషన్ కాకుండా వాట్ యు ఆర్ సేయింగ్ ఇస్ జానీ మాస్టర్కి ప్రూవ్ అయినాయి ఎలిగేషన్స్ అన్నీ కరెక్టే అయితే వాట్ వీ కెన్ డూ ఇస్ దాంట్లో ఎన్ని ఎలిగేషన్స్ కరెక్ట్ అవన్నీ చూసుకోవాలి. చూసుకుని ఆయన్ని బ్యాన్ చేయడం, సస్పెండ్ చేయడము లాంటివి చేయాల్సి ఉంటుంది. అండ్ అలానే ఎనీ పెనల్టీ కాంపెన్సేషన్ ఇప్పించవచ్చు విక్టిమ్కి. అంతే, కాంపెన్సేషన్ ఆఫ్ సమ్ కాంపెన్సేషన్. అండ్ ఆబ్వియస్లీ వేరేగా ఆయన్ని బ్యాన్ చేయడం అంటే ఇట్ ఈస్ ఎ బిగ్ థింగ్ కదా లైఫ్. టిపికలీ సెక్షువల్ అఫెండర్స్ హరాస్ చేసేవాళ్ళు వీళ్ళందరికీ అంటే ఆబ్వియస్లీ కొంచెం సోషల్ షేమింగ్ అనేది యూ థింక్ ఇట్స్ అ డెటరెంట్ టు సచ్ థింగ్స్? అంటే ఇలాంటి ఇన్సిడెంట్ మళ్ళీ జరగకుండా సోషల్ షేమింగ్ అంటే ఏదో వాళ్ళని హ్యూమిలేట్ చేయాలనే ఉద్దేశం కాదండి, కానీ తప్పకుండా ఇలా జరిగిందని పుట్టింగ్ ఇట్ ఆన్ రికార్డ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద పీపుల్, జనం ముందు పెట్టడం. అవును, ఎందుకంటే ఏదైనా ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఇఫ్ ప్రూవెన్ ఇన్ దిస్ కేస్ ఆర్ ఇంకా కేసెస్ వస్తున్నట్లు ప్రూవెన్ ఆయన అలా చేసి ఉంటే డెఫినెట్గా అది లైమ్ లైట్లోకి వస్తే ఏంటంటే వేరే వాళ్ళకి భయం ఉంటుంది టు డూ సచ్ థింగ్స్. అరే ఆయన ఇలా బయటకు వచ్చేసాడు, ఇప్పుడు ఎలా మనం కూడా ఇలాంటిది ఏదైనా చేస్తే ఇఫ్ దేర్ ఆర్ స్కెలిటన్స్ ఇన్ ఆర్ క్లాజెట్ మనం కూడా ఇవాళ కాకపోతే రేపు దొరుకుతాము, అందరూ ఈ మెల్లి కంప్లైంట్ ఇవ్వచ్చు రేపు. సో ఆబ్వియస్లీ ఇది కమిటీ నివేదిక అండ్ చర్యలు ఇంకా బయటికి రావాల్సి ఉంది కాబట్టి జానీ మాస్టర్ విషయంలో ఎక్కువ ప్రశ్నలు అడగడానికి తా ఉండదు కావ్య, ఐ అండర్స్టాండ్. కానీ ఒక లాయర్గా చెప్పండి, దీనికి చట్టపరమైన శిక్షలు కూడా ఉంటాయా? ఉదాహరణకి ఇప్పుడు సస్పెండ్ చేయడం, వాళ్ళకి పని లేకుండా చేయడం ఆ వాతావరణంలో అదంతా ఒక ఎత్తు అయితే వై ఇస్ ఇట్ నాట్ అ పనిషబుల్ అఫెన్స్ బై లా? అంటే ఇఫ్ ద విక్టిమ్ ఇఫ్ షీ వాంట్స్, అంటే మేము ఒకటి ఇచ్చాము సమ్ టుమారో ఆఫ్టర్ ద రిపోర్ట్ ఫైనల్ రిపోర్ట్ ఒక జడ్జ్మెంట్ లాగా ఒకటి పాస్ ఆన్ చేశాక ఇఫ్ షీ ఈజ్ నాట్ సాటిస్ఫైడ్ ఆర్ ఇఫ్ షీ వాంట్స్ టు గో ఫర్దర్ ఇంకా పెద్దగా పనిష్ చేయాలి అని చెప్పి ఏదైనా విషయంలో అనుకుంటే షీ కెన్ అప్రోచ్ ద కోర్ట్, షీ కెన్ అప్రోచ్ ద పోలీస్ స్టేషన్. సో అలా షీ కెన్ ప్రోవోక్ అదర్. బట్ ఒకవేళ చట్టపరంగా ఇలాంటి కేసెస్లో, ఈ కేసులు అని చెప్పను, ఇది ప్రూవ్ అవుతే చట్టపరంగా గిల్టీ, వి విల్ అసిస్ట్.
we will assist మీరు అసిస్ట్ చేస్తారు అలా చట్టపరమైన చర్యలకు కూడా మీరు అసిస్ట్ ఆమె సివిల్ డ్యామేజెస్కి వెళ్ళినా లేకపోతే ఎనీ క్రిమినల్ కంప్లైంట్కి వెళ్ళినా we will assist her. ఎందుకంటే ఇది లాంగ్ టర్మ్ మెసేజ్ అవ్వాలి. if it is proven. కరెక్ట్. దీనికి ఎన్నేళ్ల శిక్ష ఉంటుందండి మామూలుగా చట్టపరంగా? చట్టపరంగా అంటే ఇప్పుడు రేప్ ఛార్జెస్ ఉన్నాయి అనుకోండి, యాజ్ పర్ ద యాక్ట్ అట్లా దే విల్ సీ అంటే ఇది పాక్సో కిందకు వస్తుందా, వేరే కిందకు వస్తుందా, రేపా, క్రిమినల్ ఇంటిమిడేషనా, దాన్ని బట్టి లైఫ్ ఇంప్రిజన్మెంట్ కూడా ఉండొచ్చు when it comes to rape. ఇది గనక yes rape అయితే లైఫ్ ఇంప్రిజన్మెంట్ కూడా ఉండొచ్చు.